బ్రో పాకిస్తాన్ వాళ్ళైతే రష్యా వాళ్ళని హెల్ప్ కోరారంట. అది ఏ విషయంలో? ఏదన్నా యుద్ధం రాబోతుందా పాకిస్తాన్ మీదకి? అది ఇండియా నుంచేనా? అంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా అయిందంటే అటు వెళ్ళలేం ఇట్లే వెళ్ళలేం అనే విధంగా అయిపోయింది. ఒకవైపు చూస్తే మన ఇండియా నుంచి ఎప్పుడు వాళ్ళ మీద దాడి చేస్తారు, ఎప్పుడు అటాక్ జరుగుతుంది అనే విషయం పట్ల వాళ్ళకు ఒక క్లారిటీ అనేది లేదు. ఇంకొక వైపు పక్కన ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా పాకిస్తాన్ మీద దాడి చేయడానికి ఎప్పటి నుంచో కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మనకు పాకిస్తాన్కి ఇండియాకి ఎప్పటి నుంచో కూడా అటాక్లు జరుగుతూనే ఉన్నాయి. ఒక శత్రు దేశంగా వాళ్ళు ఎప్పుడు కూడా మనం చూస్తూనే ఉంటారు. ఇది కామన్, ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. కాకపోతే ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి కూడా ఎవరికి తెలియకుండా లోపల మాత్రం ఎప్పటి నుంచో ఇలాంటి ఫైటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. అయితే రీసెంట్గా మన ఇండియాకి సంబంధించినటువంటి రాయబారులు కూడా కొంతమంది ఆఫ్ఘనిస్తాన్ మాట్లాడడం, సో వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మన ఇండియా పాకిస్తాన్ బార్డర్లో పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ ఆర్మీని ఎక్కువగా మోహరించారు. ఎందుకంటే ఆల్రెడీ మన ఇండియన్ సైడ్ నుంచి వాళ్ళ మీద అటాక్ జరుగుతుందని మన వాళ్ళు ఆల్రెడీ ప్రకటించారు. కాబట్టి ఎప్పుడు ఏ విధంగా అటాక్ జరుగుతుందో తెలియదు. సో అందుకోసమని పాకిస్తాన్ ఇండియా బార్డర్ దగ్గర చాలా గట్టి సెక్యూరిటీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. మిగతా దేశాల దగ్గర ఉన్నటువంటి ఆ సరిహద్దుల నుంచి కూడా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడే పెట్టారు. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి పాకిస్తాన్ మీద దాడి చేయడానికి ఈజీ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ బార్డర్లో పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. సో అక్కడ ఆ భయం ఉంది, ఇక్కడ ఈ భయం ఉంది. సో ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే కరాచీ తీరానికి తుర్కీ గస్తీ నౌక ఒకటి అక్కడికి రావడం జరిగింది. సో అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ నౌక ఏంటంటే 2013 ఆ సమయంలోకి జలప్రవేశం చేసింది. అయితే ఈ నౌకకున్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే జలాంతర్గాములతో కూడా పోటీ చేయగలిగే శక్తి ఈ నౌకకు ఉంది. సో అందుకోసమని ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకప్పుడు మన ఇండియా పాకిస్తాన్కి ఏ విధంగా అయితే సింధు నది జలాలు కావచ్చు అండ్ రాకపోకలు కావచ్చు నేటి మధ్య ఏ విధంగా ఒక ఒప్పందం కుదుర్చుకున్నారో మధ్యవర్తిగా ఎవరైతే ఉన్నారో, సో ఇప్పుడు అదే విధంగా మన ఇండియాకి పాకిస్తాన్కి మధ్యవర్తిగా ఉండమని పాకిస్తాన్కి సపోర్ట్ చేయమని రష్యా వాళ్ళనైతే పాకిస్తాన్ వాళ్ళు రాయబారులు అడగడం జరుగుతుందంట. కాకపోతే అందరికీ జగమెరిగిన సత్యం ఏంటంటే రష్యా సైడ్ నుంచి ఎప్పుడు కూడా మన ఇండియాకే ఎక్కువగా సపోర్ట్ ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు అడిగినంత మాత్రాన వాళ్ళకి సపోర్ట్ చేస్తారంటే ఖచ్చితంగా అంటే వాళ్ళకి ఏదో మాట పూర్తి సహాయం ఇస్తుండొచ్చు, కానీ ఖచ్చితంగా ఇలాంటి యుద్ధాల్లో వాళ్ళకు సహాయం చేస్తారంటే ఖచ్చితంగా నో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ఇండియాతోని ప్రతి ఒక్క దేశాన్ని కూడా మంచి రాకపోకలు కావచ్చు, ఎగుమతులు దిగుమతులు ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా మన ఇండియాలో ఏంటంటే సహజ వనరుల్లో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి సహజ వనరుల కొన్ని స్పెషాలిటీస్ అన్నీ కూడా మన ఇండియాలో ఉన్న వాటి మీద ఉంటాయి. కాబట్టి సో ఏ దేశమైన వాళ్ళు కూడా మన దేశం నుంచి ఇలాంటి సంబంధాలు కట్ చేసుకుంటారంటే ఖచ్చితంగా కాదు. సో మొత్తానికి ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎవరి సహాయం తీసుకున్నా ఎన్ని పనులు చేసినా కూడా ఇండియా సైడ్ నుంచి ప్రతిదాడి మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద జరుగుతుంది. సో మొత్తానికైతే వాళ్ళు ఇప్పుడు చాలా భయాందోళనతో ఉన్నారు. ఎప్పుడు ఏ విధంగా అటాక్ జరుగుతుంది. ఆల్రెడీ మోదీ గారు కూడా అగ్నివీరులందరినీ కూడా మన దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ మెసేజ్ల ద్వారా వాళ్ళకి పంపించి ఇక్కడ మన బార్డర్లోకి తీసుకురావడం జరిగింది. కొంతమంది ఆర్మీ వాళ్ళు మన అగ్నివీరులు ఏంటంటే వాళ్ళకు పెళ్ళిళ్ళు ఉన్నా కూడా వాటిని మానుకొని మరి నాకు దేశ రక్షణ కన్నా ఇంకా ఏది కూడా ఇంపార్టెంట్ కాదని చెప్పేసి వాళ్ళు కూడా రావడం జరిగింది. సో మొత్తానికి ఇప్పుడు చాలా పకడ్బందీగానే చాలామంది కూడా మోదీ సౌండ్ చేయట్లేదు, సైలెంట్గా ఉన్నాడు ఎందుకని అనుకుంటున్నారు. కానీ 3D విషయంలో కాకుండా 6D విషయంలో ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఒక్కసారి అటాక్ చేస్తే ఇంకా వాళ్ళ జీవితాంతం కూడా మర్చిపోయినంతగా ఉండాలని చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. చూద్దాం మరి పాకిస్తాన్కి ఎవరు సపోర్ట్ తెలుపుతారో, వాళ్ళ మీద ఏ విధంగా ప్రతిదాడి జరుగుతుంది ఏంటి అని.